హలో ఎవ్రీవన్, ఈరోజు నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఏదో ఎవరికో అడ్వైజ్ ఇవ్వాలని కాదు, సజెషన్స్ కాదు, ఏదో మైండ్లో స్ట్రైక్ అయింది, మీతో షేర్ చేసుకుందామని అట్లా వీడియో చేద్దామని చేసా. ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి, తిట్టుకోకండి. ఏమనిపిస్తుందంటే నాకు, మనం ఏదైనా పని చేయాలి అని అంటే ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచించాలి. ఓకే, అది అవ్వదు, మనం చేయలేము అని అనుకున్నంతసేపు అది మనం చేయలేము. వన్స్ మీరు స్టార్ట్ చేశారనుకోండి, థింకింగ్ వర్క్ ఏం చేయాల్సిన లేదు, జస్ట్ పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అనేది బయటకు వచ్చేస్తుంది. రియల్లీ మనం ఏ పని చేసినా సరే దాంట్లో మనం సాటిస్ఫాక్షన్ చూసుకోవాలి. ఆ పనిని ఇష్టంగా చేస్తూ మనల్ని మనం అప్స్కిల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటికల్గా మీరు సక్సెస్ అయిపోయినట్టే లైఫ్లో. ఎంతసేపు ఇది మనం చేయలేము అని కూర్చుంటే అది ఎప్పటికీ చేయలేము. ఒకసారి ఎలా చేయాలని ఆలోచన స్టార్ట్ అయిందనుకో, నౌడేస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ గైస్, రియల్లీ. సో జాబ్ చేసేవాడే ఇంజనీర్, డాక్టర్ ఆర్ బిజినెస్ చేసేవాడే కాదు, ఏ పనైనా నీకు నచ్చిన పని నువ్వు చేస్తున్నావు అని అంటే యు ఆర్ ద సక్సెస్ఫుల్ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఎనీవన్. ఈవెన్ ఆఫ్టర్ 60 years ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ. అంటే మనీ ఎర్న్ చేస్తేనే సక్సెస్ అయినట్టు అంటే కాదు. అది కూడా మీరు చేసే పనిలో ఎంత హ్యాపీగా ఉన్నారు, మనం చేసే దాంట్లో ఎంత నిజాయితీ ఉంది అనేది ఇంపార్టెంట్. ఆ పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళండి, సక్సెస్ ఆటోమేటికల్గా మీ బ్యాక్ సైడ్ వస్తుంది. రియల్లీ ట్రస్ట్ మీ. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే స్కిప్ చేసేయండి. నా దృష్టిలో సక్సెస్ అంటే ఇది, మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.